కడియం కావ్యను ఎంపీ అభ్యర్థిగా ప్రకటించాక బీఆర్ఎస్ బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వరంగల్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ రేవూరి ప్రకాష్ రెడ్డి ఆరూరి రమేష్కి బీఆర్ఎస్ వాసన పోలేదని ఎద్దేవా చేశారు. ఆరూరి రమేష్ దిగజారుడు వ్యాఖ్యలు మానుకోవాలన్నారు. 10 సంవత్సరాల కాలంలో మోదీ చేసిందేమీ లేదని విమర్శించారు. భారతదేశంలో మతం మారినంత మాత్రాన కులం మారదన్నారు రేవూరి ప్రకాష్ రెడ్డి. ఎస్సీఐ ఉండి ఆయన చెప్తాడు నేను లా చదివానని. మరి ఏం లా చదివాడో, మరి కాపీ కొట్టాడో, లేకుంటే ఆయన తరఫున ఇంకెవడైనా ఎగ్జామ్ రాశాడో నాకు తెలియదు. కానీ లా చదివిన వ్యక్తి మాట్లాడుతున్నాడు. 2017లో 5 జడ్జెస్ బెంచ్ సుప్రీంకోర్టుకు సంబంధించిన ధర్మాసనం అది సింగిల్ బెంచ్, డివిజన్ బెంచ్ కాదు. 5 జడ్జెస్కి సంబంధించిన ధర్మాసనం ఒక చారిత్రాత్మకమైన తీర్పు ఇచ్చింది 2017లో. ఆ తీర్పులో ఏమన్నారంటే, భారతదేశంలో మతం మారినంత మాత్రాన కులం మారదు, కాబట్టి వారు ఏ కులంలో అయితే పుట్టారో ఆ కులమే కొనసాగుతుందని ఒక మాట చాలా స్పష్టంగా చెప్పారు. రెండవది, అదే సుప్రీంకోర్టులో ఇంకొక జడ్జిమెంట్లో పిల్లలకు తండ్రి క్యాస్ట్ మాత్రమే వర్తిస్తుందని చెప్పారు. నా క్యాస్ట్ నా బిడ్డకు వర్తిస్తుంది. రేపు మా కావ్య పిల్లలకు వాళ్ళ తండ్రి క్యాస్ట్ వర్తిస్తుంది.